కూర్చుని అందరూ కూడా వందనాలు. సాక్ష్యం ఏంటంటే ఒట్టొట్టిగా మీ అందరికీ తెలుసు, మా పెద్దమ్మాయి డ్రింక్ అనుకుని హ్యాపీగా తాగేసింది. మరి దేవుని కృప వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. అది కొంచెమే తాగుతుంది, అందువల్ల దేవుని కృప వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. అందుకంటే దేవునికి వందనాలు. చిన్న చిన్న విషయాలకే మనం చూస్తున్నాము సమాజంలో. చిన్న కాయిన్ మింగి చనిపోవడం, లేకపోతే హేట్ షాప్ కొట్టి చనిపోవడం పిల్లల్ని చాలామంది చూస్తున్నాము. మరి అలాంటి సందర్భంలో దేవుడు గొప్ప అపాయం నుంచి మరి నా బిడ్డని, నా కుటుంబాన్ని రక్షించారని బట్టి దేవునికి వందనాలు. మరి నా విషయంలో, నా ఆరోగ్య విషయంలో కూడా నా 2 ఐస్ కూడా అసలు అంటే బాగాలేదండి. ఏ విధంగా అంటే బాగా బ్లింక్ అయిపోతున్నాయి అన్నమాట. ఒక 10 days నుంచి ఫుల్గా 2 కళ్ళు కూడా ఒకటి కాదు, నాన్ స్టాప్గా 1 week వరకు చూశాను. ఈ హీట్ వల్ల ఏమో తగ్గుతుంది కదా అని చెప్పి చేసినా ఏం తగ్గలేదు. బాగా ఓవర్ బ్లింక్ అనమాట. ఇంకా తగ్గట్లేదని చెప్పి లాస్ట్ ట్యూస్డే విశాఖ హాస్పిటల్కి వెళ్ళాము. అన్నీ చెక్ చేశారు. సైట్ అయితే ఏం లేదు, కానీ కళ్ళు కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్పారు. రైట్ అయ్యేదో దానికోసం ఐ డ్రాప్స్, మరి 1 month కోర్స్ కూడా ట్యాబ్లెట్స్ ఇచ్చారు. తగ్గిపోద్ది. అది సిరప్, అది డ్రాప్స్ వేసిన తర్వాత కొంచెం ఆ బ్లింకింగ్ అనేది తగ్గింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి మీ యొక్క ప్రార్థనలో నా కుటుంబం కోసం, మా కోసం జ్ఞాపకం చేసుకుంటారని అన్ని దినము మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్న సేవకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇచ్చిన సాక్షి దేవుడు.